అయితే ఈరోజు ఉదయం కూడా ఎన్‌కౌంటర్ జరిగినట్లయితే తెలుస్తుంది. గత వరుసగా 2, 3 రోజుల నుంచి అయితే పోలీసులకు, నక్సలైట్‌ల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఇందులోనైతే భారీగా నక్సలైట్‌లయితే హతమార్చారు. మొన్న చూసుకోవచ్చు దీనికి సంబంధించిన ప్రధాన నిందితుడైన హెడ్‌మా కూడా మరణించడం జరిగింది. అయితే ఈరోజైతే ఉదయం విజయవాడ జిల్లాలో అయితే దీనికి సంబంధించి మరొక నక్సలైట్ దళ సభ్యుడైనటువంటి దేవాచి కూడా చనిపోయినట్లయితే తెలిసింది. దేవాచి మన జగిత్యాల జిల్లా కొరుట్లకు చెందినటువంటి వాడిగా గుర్తించారు. తను కూడా తన 51 మందితో పాటు చనిపోయినట్లయితే తెలుస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా ఆపరేషన్ కడాక్ పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నటువంటి నక్సలైట్లంతా కలిసి ఏపీ వైపుకు రావడంతో ఏపీలోని భారీ పోలీసు బలగాలు మోహరించి ఈ నక్సలైట్లు ఏర్పడిస్తున్న ఘటన మనం చూసుకోవచ్చు. గత 2, 3 రోజుల నుంచి అయితే ఎన్‌కౌంటర్ అయితే జరుగుతున్న నేపథ్యంలో చాలా మంది మావోయిస్టులయితే ఇందులో మృతి చెందినట్లయితే తెలుస్తుంది. మావోయిస్టులతో మొన్నైతే హెడ్‌మన్ చనిపోవడం కూడా జరిగింది. దీనికి సంబంధించి గత కొద్ది ఏళ్లుగా ఈ ఆపరేషన్ కగార్ అయితే నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా తెలపడం జరిగింది. ఎవరున్నా మావోయిస్టులు ఎవరున్నా లొంగిపోవాల్సిందే చెప్తున్నారు. మార్చి 31, 2026 వరకైతే ఎవరు కూడా మావోయిస్టులు అనే పేరు ఉండొద్దని చెప్పడంతో చాలా మందికి ఇప్పటికీ లొంగిపోతున్నట్లు అయితే తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే చాలా మంది ఛత్తీస్‌గఢ్ నుంచి ఏపీకి రావడంతో ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అయితే ఈ ఆపరేషన్ కగారు నడుస్తున్నట్లయితే తెలిసింది. దీనిలో భాగంగా చాలా మంది మావోయిస్టులకు పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. చాలా మంది మావోయిస్టులు ఏకే పర్సన్ కలిసితో చనిపోవడం జరిగింది. ఇందులో కొంతమంది ఏడుగురైతే మొన్న చనిపోవడం జరిగింది. ఈరోజు కూడా ఉదయం కూడా ఆపరేషన్ కగారు కూడా జరగడం జరిగింది. ఇందులో కూడా చాలా మంది అయితే మృతి చెందినట్లయితే తెలుస్తుంది. ఇందులో ముఖ్య నాయకుడైనటువంటి మరొక ముఖ్య నాయకుడు దేవాజీ కూడా చనిపోయినట్లయితే తెలుస్తుంది. దేవాజీ తన ఆహ్, స సహచర అనుచరులతో అయితే చనిపోయాడు. ఇతను గత కొద్ది రోజులుగా ఈ మావోయిస్టులకు ప్రధాన పాత్రలుగా పనిచేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఎక్కువ చనిపోవడంతో తన తర్వాత అత్యంత ఆదరణ పొందినటువంటి వ్యక్తుల్లో దేవాజీ. తన ఆలియాస్ తిరుపతి అనే పేరుతోనైతే చలామణి అవుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. తను కూడా కొరట్ల జిల్లా జీవితం చిన్ననాటి నుండే భావజాలాలు ఉండటంతో మావోయిస్టులు చేరిపోయి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం కూడా మనం చూసుకోవచ్చు. అయితే వరుస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో చాలా మంది మావోయిస్టులు అయితే లొంగిపోవాలని ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు ప్రధాన కీలక వ్యక్తులైతే ప్రభుత్వానికి లొంగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే జీవాచి కూడా లొంగిపోయినట్లయితే మనకు తెలుస్తుంది. ఒక్కసారిగా మావోయిస్టులకు పోలీసుల మధ్య ఎన్‌కౌంటర్ కలకలంతో అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయితే మార్చి 31 వరకైతే ఏదైతే ఆపరేషన్ కగార్ నిర్వహించారో ఆపరేషన్ కగార్ పూర్తి కావాలని కేంద్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా మంది లొంగిపోయినట్లు తెలుస్తుంది. కాబట్టి అందులోని మన జగిత్యాల జిల్లాకు చెందినటువంటి దేవాజీ కూడా లొంగిపోయినట్లయితే మనకు తెలుస్తుంది. తన అనుచరులతో పాటు లొంగిపోయినట్లయితే తెలుస్తుంది. లొంగిపోవడం వల్ల ఈరోజు అయితే ప్రభుత్వానికి అయితే సరెండర్ అవ్వనున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ కగార్ మరిన్ని కొన్ని రోజులు చేపట్టే అవకాశం ఉంది. ఛత్తీస్‌గఢ్ నుంచి ఏపీ వైపు రావడంతో ఏపీలో కూడా కుకింగ్ వ్యవహారాలు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఎవరు కూడా మావోయిస్టుల కదలికలు ఉండొద్దని చెప్తున్నారు. మార్చి 31 లోపలైతే ఈ పూర్తి ఏబీసీ పరిస్థితి తీసుకొస్తున్నామని ప్రభుత్వాలు కూడా చెప్తున్న పరిస్థితి. కాబట్టి మావోయిస్టులు ఎవరున్నా లొంగిపోవాల్సిందిగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది.